హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే తినే కొద్దీ తినాలి అనిపించే కొబ్బరిపాలతో అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి అరచక్క కొబ్బరి తీసుకోవాలి. ఇలా వచ్చిన కొబ్బరి పొడిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో ఈ కొబ్బరిని వడకట్టి కొబ్బరి పాలను సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేయాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ యాడ్ చేసి 2 నిమిషాలు వేగాక కొబ్బరి పాలు పోసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కొబ్బరి పులావ్ రెడీ అయినట్లే. పిల్లలకు లంచ్ బాక్స్లో ఈ కొబ్బరి పులావ్ను పెడితే ఒక ముద్ద కూడా మిగిల్చరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.